నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం సత్వార్ గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం అందరినీ కలిచివేసింది. వ్యవసాయ కూలీలు ప్రయాణిస్తున్న ఆటోను ట్యాంకర్ ఢీకొనడంతో 6గురు చనిపోయారు. మరో 6గురికి తీవ్ర గాయాలయ్యాయి. 5గురిని మెరుగైన వైద్యం కోసం బీదర్కు తరలించారు. సంగారెడ్డికి ఒకరిని తరలించారు. ఇక ఉపాధి నిమిత్తం కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ జిల్లా రాజగిరి గ్రామం నుంచి వచ్చిన కూలీలు పని ముగించుకొని తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆటోలో 14 మంది కూలీలున్నట్లుగా తెలుస్తోంది. ఇక క్షతగాతులను వెంటనే జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వారికి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘోర ప్రమాదం స్థానికంగా తీవ్ర ఆవేదన నింపింది. వ్యవసాయ కూలీల కుటుంబాలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాయి. ఇక మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం అతి వేగం వల్లే జరిగిందని పోలీసులు వైద్యులు నిర్ధారించారు. ఈ ప్రమాదంపై జహీరాబాద్ వైద్యులతో మా ప్రతినిధి ప్రశాంత్ ఫేస్ టు ఫేస్. సంగారెడ్డి జిల్లాలో వరుసగా రోడ్డు ప్రమాదాలు జరిగాయి. నేషనల్ హైవే 65 పైన ఒకటి ఆయిల్ ట్యాంకర్ ఆటోని ఢీకొనడం, మరొకటి కారు ఢీకొనడం, 2 ప్రమాదాలు వరుసగా చోటు చేసుకునడం. ఈ ప్రమాదంలోనే ఒక దగ్గర 6గురు ప్రాణాలు కోల్పోయారు. మరో దగ్గర ఏ విధంగా జరిగింది, సో ఎంత మేరకు ఈ ప్రాణ నష్టం జరిగింది, సో ఎంత మేరకు హాస్పిటల్కి ట్రీట్మెంట్ అందించారు, మన దగ్గర పూర్తి వివరాలు అందించేందుకు జహీరాబాద్ ఏరియల్ హాస్పిటల్ తాలూకా డాక్టర్ మనోజ్ ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. ఆయన తెలుసుకుందాం. సార్, ఇప్పుడు ఈ ప్రమాదాలకు సంబంధించి హాస్పిటల్కి ఎంతమంది వచ్చారు, సో వాళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్ అందించారు? నిన్న అరౌండ్ నైట్ 8:20 టైంలో దగ్గర 12 మెంబర్స్ తీసుకొచ్చారు. 12 మెంబర్స్లో 5 మెంబర్స్ బ్రాడ్ డెడ్ ఉండే, 7 మెంబర్స్కి బేసిక్ ట్రీట్మెంట్ ఇచ్చి మేము హైయర్ సెంటర్కి రెఫర్ చేసినాం. అందులో అరౌండ్ అవుట్ ఆఫ్ 6 మెంబర్స్ బిదర్ వెళ్ళారు, 1 మెంబరు సంగారెడ్డికి వెళ్ళారు. అందులో ఒక పేషెంట్ నిఖిత అనే పేషెంట్ ఆన్ ది వేలో డెత్ అయింది. వాళ్ళు అక్కడ డిక్లేర్ చేసేసుకొని మళ్ళీ ఇక్కడ మన దగ్గర తీసుకొచ్చారు. సో టోటల్ 6 డెత్స్, 6 ఇంజూర్డ్. అందులో 2 సివియర్ ఉన్నారని చెప్పి మనకు బిదర్ గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ఇన్ఫర్మేషన్ యాజ్ పర్ నిన్న నైట్ ప్రకారం. మేజర్గా వాళ్ళకి ఎటువంటి ఇంజురీస్ ఉన్నాయి, సో మీరు ఏం అబ్జర్వేషన్ చేశారు? ఉన్న పరంగా ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ లాంటివి ఏమి ఇచ్చారు? ఓకే, ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్స్ మేము అందరికీ డ్రెస్సింగ్ చేసి ఐవి ఫ్లూయిడ్ సెక్యూర్ చేసేసి పంపించినాం. ఎందుకంటే మన దగ్గర ఇమీడియట్ సిటీ అవైలబుల్ లేదు ఇక్కడ కాబట్టి. ఇంకోటి ఏంటంటే యాజ్ పర్ ఇంజురీస్ మీరు చెప్పిన దాని ప్రకారం అందరికీ ఇంటర్నల్ ఇంజురీస్ ఉండే. హెడ్ ఇంజురీస్ మోస్ట్లీ 190% అందరికీ హెడ్ ఇంజురీస్ ఉండే. అండ్ కొంతమందికి ఇంటర్నల్ హిమోరేజెస్ అయినాయి, లైక్ హిమోథరాక్స్ అని చెప్పి హిమోపెరిటోనియం ఇవన్నీ అయినాయి వాళ్ళకు. అండ్ వైటల్ స్టేబుల్ లేకుండే. అండ్ మోస్ట్లీ 1 or 2 పేషెంట్స్ కాన్షియస్ ఉండే, మిగతా వాళ్ళందరూ సెమీ కాన్షియస్ ఉండే. అందుకోసం రెఫర్ చేయాల్సి వచ్చింది. అండ్ రిమైనింగ్ 6 మెంబర్స్ కూడా నైటే యాజ్ పర్ మెజిస్ట్రేట్ అందరి ఇన్ఫర్మేషన్ ప్రకారం మనము పోస్ట్మార్టం ఎగ్జామినేషన్ కూడా నైట్ అయిపోయింది. వాళ్ళ ఒక ఊరికి కూడా షిఫ్ట్ చేయడం జరిగింది. నైట్ హాస్పిటల్ దగ్గరికి ప్రజాప్రతినిధులు కావచ్చు, అలాగే డాక్టర్లు, సో జిల్లా కలెక్టర్లు ఎంత మేరకు వచ్చారు? సో ఈ ఒక్క సందర్భానికి సంబంధించి ఎలా మీ మీద ఒత్తిడి తీసుకొచ్చారు? లేదు, నైట్ అయితే అందరూ టీం వర్క్ చేశారు. మాది కూడా టీమ్ ఆఫ్ 4 మెంబర్స్ కలిసి పోస్ట్మార్టం చేయడం జరిగింది. అండ్ హైయర్ అథారిటీస్ అందరూ, మా సూపరింటెండెంట్ సార్ గారు అండ్ మా డిసిహెచ్ఎస్ మేడం అండ్ డిఎంహెచ్ఓ మేడం, డిప్యూటీ డిఎంహెచ్ఓ మేడం, మళ్ళీ ఇక్కడ సైడ్ నుంచి మళ్ళీ పోలీస్ సైడ్ నుంచి కూడా అందరూ వచ్చారు. కలెక్టర్ సార్ కూడా వచ్చారు, డిఎస్పీ సార్, ఎస్పీ సార్, సిఐ సార్, మళ్ళీ మన చుట్టుపక్కల ఉన్న ఎస్ఐ సార్లు అందరూ వచ్చారు. అండ్ లోకల్ ఎమ్మెల్యే సార్ వచ్చారు, మున్సిపల్ చైర్మన్, మున్సిపల్ కమిషనర్ సార్, ఆర్డీఓ సార్ అండ్ ఎంఆర్ఓ సార్ అందరూ వచ్చారు. అండ్
ఆటో యాక్సిడెంట్తో పాటుగా మరొక కార్ టు కార్ ఢీకొన్న ఇంకోటి కూడా జరిగింది, రెండో ప్రమాదం. సో అక్కడ దాని గురించి ఏం చెప్తారు? ఆ కార్ టు కార్ యాక్సిడెంట్ మనకు అరౌండ్ అది కోయిల్ పిఎస్ కింద అరౌండ్ కవేలీ సైడ్ అయ్యిందంట. సో వాళ్ళ దగ్గర నుంచి కూడా మనకు 2 బాడీస్ వచ్చినాయి నైట్. ఓకే, అండ్ ఆఫ్టర్ మనం ఇవన్నీ క్లియర్ చేసినాక నైట్ దాన్ని కూడా పోస్ట్మార్టం చేసి బాడీ హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. సో ఫైనల్గా ఏం చెప్తారు సార్? అంటే ఈ ప్రమాదాలు వరుసగా చోటు చేసుకుంటున్నాయి. సో మీరు ఒక డాక్టర్గా, ఒక సామాన్యులుగా ప్రజలకి ఏం చెప్తారు? Yeah. ఇప్పుడు వెహికల్స్లో ఓవర్ కెపాసిటీ, ఇంకొకటి మనము ఆటోలో 12 మెంబర్స్ ఉండడం ఏంది, అండ్ ఆల్కహాల్ తీసుకొని డ్రైవ్ చేయకుండా ఉండడం, అండ్ సేఫ్టీ ప్రికాషన్స్ అందరూ పాటించాలి, ఇండికేటర్స్ వేసుకోవాలి, అండ్ యూటర్న్ తీసుకునేటప్పుడు కూడా అందరూ చూసి జాగ్రత్తగా తీసుకుంటే బెటర్ ఉంటుంది. అండ్ నైట్ జర్నీస్ ముందే మనకు ఇవన్నీ మోస్ట్లీ 80 నైటే కాబట్టి చాలా జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలని చెప్పి మా సైడ్ నుంచి మనవి. ఫైనల్ సార్, ఇప్పుడు మీ హాస్పిటల్ ఉంది. సో ఇది ఒక గవర్నమెంట్ హాస్పిటల్. సో ఇక్కడ ఈ హాస్పిటల్లో ఇంకెలాంటి ఎక్విప్మెంట్స్ ఉంటాయి? ఈ హాస్పిటల్లో ఇక్కడే ట్రీట్మెంట్ అన్ని బెటర్గా ఇవ్వడే అవకాశాలు కదా? మోస్ట్లీ సార్ ఇప్పుడు సిటీ మిషన్ అనేది మనకు డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో ఉంది. సో ఇట్లాంటి హెడ్ ఇంజరీస్ వస్తే మాత్రం మనకు ఇమీడియట్ సిటీ అవసరం పడుతుంది కాబట్టి రెఫర్ చేయాల్సి వస్తుంది. అదర్ దెన్ హెడ్ ఇంజరీస్ మోస్ట్లీ మనం మేనేజ్ చేయగలుగుతాం ఇక్కడ. ఓకే సార్, థ్యాంక్ యూ. సో అది నిన్న అర్ధరాత్రి 8 గంటల నుంచి అర్ధరాత్రి వరకు 2 ప్రమాదాలు ఈ సంగారెడ్డి జిల్లాలో జహీరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరిగాయి. ఇది కూడా నేషనల్ హైవే 65 పైన. ఇది హైదరాబాద్ నుంచి ముంబైకి వెళ్తున్న ఇదొక జాతీయ రహదారి. ఈ రహదారిపైనే ఆటోని ఆయిల్ ట్యాంకర్ ఢీకొనడం ఒక ప్రమాదం. సో ఇంకొకటి కార్ టు కార్ ఢీకొనడంతో 2 ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. మొదటి దాంట్లో 6 చనిపోగా మరొక దాంట్లో 2 చనిపోయారు. సో అధికారుల క్షేత్రస్థాయి మొత్తం కూడా ఈ హాస్పిటల్ తాలూకా గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసి, సో వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్లతో పాటు చనిపోయిన వారికి పోస్ట్ మార్టం పూర్తి చేసి సొంత గ్రామాలకైతే పంపించడం అయితే జరిగిందనేది డాక్టర్ మనోజ్ కుమార్ అయితే తెలిపారు. వీడియో జర్నలిస్ట్ సాయితో ప్రశాంత్, 9+ న్యూస్, జహీరాబాద్ హాస్పిటల్ నుంచి. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం సత్వ